వాళ్ళని నా జీవితంలో క్షమించను అంటూ సమంత ఘాటు కామెంట్స్ చేసింది. ఆన్లైన్ లో అభిమాని అడిగిన ప్రశ్నకి కోపంగా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది సమంత. అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత ఈ మధ్య రాజ్ నిజ్మోర్ తో ఒకటైన విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచి జీవిత కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసింది. కెరియర్ పైనే ఫోకస్ పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవడంతో పాటు బిజినెస్ పికబాల్ అంటూ కంటిన్యూగా బిజీగానే ఉంటుంది. రాజ్ తో పెళ్లి తర్వాత సమంత కొత్తగా కనిపిస్తుంది. తాజాగా సమంత చేసిన కామెంట్స్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత ఫ్యామిలీ వన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన రాజ్ నిజ్మోర్ తో సమంత ప్రేమలో పడింది. అప్పటికే రాజ్ కి పెళ్లయింది. సమంత రాజ్లు పబ్లిక్ గానే తిరుగుతుండడంతో వారి బంధంపై మీడియా అయితే కోడే కూసిందని చెప్పాలి. రాజ్ తో ఎక్కడుంటే సమంత అక్కడ ఉండడం, ఇద్దరి మధ్య చాలా క్లోజ్నెస్ కనిపించడంతో జనాలు అనుమానిస్తూనే ఉన్నారు. మొదట మంచి ఫ్రెండ్సే అని చెప్పుకున్న వీళ్ళు తర్వాత రూమర్స్ అన్ని నిజమే చేస్తూ సమంతకి ఎంతో ఇష్టమైన కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ లో భూతశుద్ధి వివాహంతో ఒకటైపోయింది. కొన్నాళ్ళు వీరిద్దరూ ఇంటికే పరిమితమయ్యి రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత సమంత తన రోజువారీ జీవితంలో బిజీ అయిపోయింది. తాను స్వయంగా నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ రెగ్యులర్ గా కంటిన్యూ అవుతుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సమ్మర్ కానుకగా మే 15th మా ఇంటి బంగారం విడుదల కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత యాక్ట్ చేసిన సినిమా కావడంతో తెలుగు ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత తన సినిమా షూటింగ్స్, తన పర్సనల్ విషయాల్ని అభిమానులతో ఎప్పుడు చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్స్ లో లైవ్ చిట్ చాట్స్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సండే విత్ యూ అంటూ అభిమానులకి పలకరించిన శామ్ వారు అడిగిన ప్రశ్నలకి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. అయితే ఓ ప్రశ్న మాత్రం సమంతకి కోపం తెప్పించిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్ పై ఎలా స్పందిస్తారో అని నెటిజన్ ప్రశ్నించాడు. దానికైతే సమంత ఘాటుగా బదులిచ్చింది. ప్రశంసలు కదిలించలేవు, విమర్శలు కూడా ప్రభావం చూపలేవు. అయితే నెగటివిటీ నా ఇంట్లోని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ చేస్తా. నా స్పేస్ ను చాలా క్లీన్ గా ఉంచుకుంటా. మీలాంటి వారికి నా దగ్గర చోటు ఇవ్వను. అలాగని నేను బాధపడ్డానని కాదు, వాళ్ళని జీవితంలో క్షమించలేను అంటూ సమంత ఘాటుగా కామెంట్స్ చేసింది.